సాయి ఈశ్వరాచారి గారు ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిరో, ఎందుకంటే బీసీల గురించి కలవడానికి ప్రధానమంత్రి టైం ఇస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం అబద్ధాలు ఆడిందో, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత సాయి ఈశ్వరాచార్య గారు కలత చెందారు. అరే బీసీల కోసం కనీసం మాట్లాడేటోళ్ళు లేడు, బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి అన్ని మీడియా చుట్టూ తిరిగితే ఏ మీడియా వారు కూడా వారిని ప్రసాదించకపోయేసరికి కనీసం మేము క్యూ న్యూస్ కన్నా పోతా తీన్మార్ మల్లన్న గారితో నా బాధ చెప్పుకుంటా మా విషయాలను ప్రొజెక్ట్ చేస్తారని అక్కడ పోయేసరికి అక్కడ అన్నగారు అందుబాటులో లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఎంబడే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్య చేసుకొని కూడా దాదాపు 12-13 గంటలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రివారికి, ముఖ్యమంత్రి గారికి కనీసం ఇంత చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం ఒక్క పత్రికలో కూడా ఈరోజు ప్రధాన పత్రికల్లో ఒక్కదాన్ని కూడా ఫ్రంట్ పేజ్ రాకపోవడం అదొక దుర్మార్గపు చర్య. అదే విధంగా ఏ న్యూస్ ఛానల్ కూడా ప్రధాన అంశం లేదు. ఇంకోటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినప్పుడు అదేవిధంగా ఎవరైనా కలత చెంది ఏమైనా చేసుకునే ప్రభుత్వందే బాధ్యత అన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం కేసు పెట్టాలి. ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్య. ఏదైతే సాయి ఈశ్వరాచార్య ఉందో అది ప్రభుత్వం చేసిన యత్నం కాబట్టి ఆయన మెరుగైన వైద్యానికి వెంబడే యశోద కన్నా, కిమ్స్ కన్నా తరలించాలి. లేని పక్షంలో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున బీసీలు తిరగబడతారు. ఖచ్చితంగా ఈ 46 జీవోను రద్దు చేసి ఎలక్షన్స్ ఆపాలి. సాయి ఈశ్వరాచార్య గారికి మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబానికి, ఏవత్ బీసీ సమాజానికి ప్రభుత్వం భరోసా ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అదే విధంగా వారికి చేసిన అన్యాయానికి ఏవత్ తెలంగాణ సమాజం ఊకోదు. ఖచ్చితంగా ప్రభుత్వం తిరగబడి మీ గేటు ప్రజాపాలన కాదు, దుర్మార్గ పాలన, ప్రజాపాలన కాదు దరిద్ర పాలన, మీ పైన దొంగల పాలన, ఖచ్చితంగా తిరగబడి మీ ప్రజాపాలన ఏదైతే శ్రీలంకలో ప్రెసిడెంట్ తరిమి కొట్టిరో బీసీలు కూడా మిమ్మల్ని ఇట్లనే ఉపేక్షిస్తే తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఖచ్చితంగా సాయి ఈశ్వరాచారి గారికి మెరుగైన వైద్యం అందించాలి. ఖచ్చితంగా వారు కోరుకున్నట్టు ఏదైతే 46 జీవోను రద్దు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలన్నారో ఆ జీవో 46ను రద్దు చేసి స్థానిక సమస్యల ఆపాలని చెప్పి ఇక్కడ కోరుతున్నాను. ఈ రోజు సాయి ఈశ్వరాచారి గారు బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ లా ప్రకటించి ఈ ప్రభుత్వము మోసం చేసిన సందర్భంగా అతను తన ప్రాణాన్ని త్యాగం చేసుకోవడానికి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అతను ప్రాణత్యాగానికి పూనుగొన్నాడు. కావున తక్షణమే ఈ ప్రభుత్వము 42% రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు మీరు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లని ఆఫ్ చేయాలి. లేని ఎడల మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఎండగట్టి మేము ఒకటే పిలుపునిస్తున్నాం. ఈరోజు బీసీలం అందరం 42% రిజర్వేషన్లు ప్రకటించకుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీలకు నిధులు లేవు అని చెప్పేసి 3000 కోట్ల గురించి అని చెప్తున్నారు. ఇవాళ ప్రతి నెల లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే ప్రభుత్వానికి ఈ 3000 కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాదు. తక్షణమే ఈ ఎన్నికలు ఆఫ్ చేసి 42% తోటి రిజర్వేషన్లు ప్రకటించాలి. లేని ఎడల మేము ఇలా పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచలకు గ్రామ పంచాయతీలలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను అందరినీ మేము బీసీలం అందరం ఏకతాటిపైకి వచ్చేసి వారిని ఓడించాలని చెప్పేసి ఈ రోజు మేము పిలుపునిస్తున్నాం. కావున మరియు ఈ ప్రభుత్వము నిన్న నుంచి ఈ రోజు వరకు దాదాపు 12 గంటలు అయిపోయింది. అతను తలగబెట్టుకొని ఇవాళ రాక ఒక్క ప్రభుత్వ మంత్రి గాని ప్రభుత్వ అధికారులు గాని వచ్చి చూసలేరు. కావున తక్షణమే అతనికి కార్పొరేట్ వైద్యం అందించాలి. ఇవాళ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అతని కుటుంబం రోడ్డు పాలవుతుంది. కావున ఈ ప్రభుత్వము తక్షణమే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కావున ప్రతి ఒక్కరం కూడా మేము పిలుపునిస్తున్నాం. ఈ రోజు గ్రామ పంచాయతీలను రద్దు చేసి ఎలక్షన్లను రద్దు చేసి 42% రిజర్వేషన్లు ప్రకటించాలి. లేని ఎడల మరొకసారి చెప్తున్నా 42% ప్రకటించకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులను ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ ఏకమై వాళ్ళని ఓడించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై బీసీ. ఈశ్వరాచార్యని మరి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే బీసీ సంఘాలు అన్ని వచ్చాయి, మరి జాతీయ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు అందరూ వచ్చారు. ఎందుకంటే ఒక యువకుడు, ఉత్సవవంతుడు యువకుడు మరి ఎలక్షన్ల కోసమే
తన ప్రాణత్యాగం చేసుకున్నాడు. మరి ఆ చావు బతుకుల మధ్య ఉండండి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాము. ఎందుకంటే ముగ్గురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. మరి ఇదివరకు మేము రాత్రే మాట్లాడుతుంటే ఏమంటుండు, తెలంగాణ కోసం మన శ్రీకాంత్ గారు ఏ విధంగా చనిపోయిండో ఈ బీసీ రిజర్వేషన్ కోసం నేను చనిపోతాను అన్న అంటుండే నాతోటి. ఆ విధంగా చావు బతుకుల మధ్య ఉన్న ఆ వ్యక్తిని ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ విధంగా జరిగింది. మరి దీనికంతా ప్రభుత్వం బాధ్యత వహించాలి. తక్షణమే మెరుగైన వైద్యం అందించాలి. మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. జంటనగర్లో ఉన్న విశ్వబ్రాహ్మణులు కానీ బీసీ సోదరులు అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మరి ఆ వ్యక్తిని చూసి మరి ఆ వ్యక్తికి పరామర్శించాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలా ప్రాబ్లం. ఎందుకంటే మేము త్యాగాలు మాయి భోగాలు మీ అనే విధంగా ఉన్నాయి. ఇదంతా దారుణం. మరి ప్రభుత్వం తక్షణమే మరి శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రి మాట్లాడుతూ 50 లక్షల ₹1 కోటి ఇస్తే తక్కువనే. మరి ఆ ఫ్యామిలీని మొత్తం ఆదుకోవాలి. ₹1 కోటి వాళ్ళకి అందించాలి. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని మీ ద్వారా కోరుతున్నాం. మేము సాయంత్రం వరకు ఊరుకోము, ఇక్కడనే కూర్చుంటాం. మా వ్యక్తులందరికీ పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులు, విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ పాల్గొనాలని కోరుతున్నామండి. నమస్కారం. నేను రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని. నా పేరు వింజమూరు రాఘవాచారి. మరి ఈరోజు సాయి ఈశ్వరాచారి గాంధీ హాస్పిటల్లో ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్నాడు. మరి నిన్న క్యూన్యూస్ దగ్గర ఆయన బాధను చెప్పుదామని వెళ్ళిండు. మరి అనివార్య కారణంలో అక్కడ ఆయన బాధను వెలిపించుకోనికే కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలో 42% శాతం ఇస్తామని చెప్పేసి రిజర్వేషన్ ఇవ్వకుండా ప్రభుత్వము తన ఏదైతే అనుకున్నదో బీసీలను విస్మరించి తన చేయాలనుకున్న 17% చేసి మరి బీసీలను మొత్తం అనగదొక్కే ప్రయత్నం చేస్తుంటే ఆ బాధను వెలిపించుకోలేక తన ఆత్మహత్య చేసుకునైనా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కించాలనే ఉద్దేశంతో నిన్న సాయి ఈశ్వరాచారి మరి ఈ ప్రాణ త్యాగానికి పూనుకున్నాడు. మరి అతను ఈ రోజు మరి హాస్పిటల్లో ఉంటే మరి ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తని విధంగా మరి ఈ రోజు చనిపోతున్నా కూడా బీసీలు అంటే లెక్క లేకుండా ఇవాళ విశ్వకర్మ స్వర్ణకారుడైనటువంటి సాయి ఈశ్వరాచారి ప్రాణాలను కూడా మరి లెక్క చేస్తలేదు ఈ ప్రభుత్వం. అంటే మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా ఫోన్లు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మరి ఎక్కడక్కడనే ఈ రోజు ఈ విషయం తెలిసిన వెంటనే అందరూ అట్టుడికినారు, అగ్గి అవుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు మొత్తం, స్వర్ణకారులు మొత్తం మాకు తెలియజేస్తున్నారు. ఈ రోజు ఈయన ప్రభుత్వం తక్షణమే వచ్చి సీఎం గారు రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి తక్షణమే పరామర్శించి ఇతనికి కార్పొరేటర్ వైద్యం అందించాలి, అతను బతికించే విధంగా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరూ ఏకమై అన్ని కుల సంఘాల అందరూ ఒకటయ్యి ఈ రోజు ప్రభుత్వాన్ని దించే విధంగా చూస్తారు. రేపు జరగబోయే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం కూడా పట్టించుకొని తన వైఖరిగా తన ప్రభుత్వం తన విధంగా వెళ్తుంది. కానీ ఇవాళ చనిపోతున్న బీసీ బిడ్డను కూడా అంటే వాళ్ళకు లెక్క లేకుండా పోతున్నది. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ మినిస్టర్లే కానీ రాజకీయ పార్టీలే కానీ అందరూ వచ్చి ఇక్కడ సాయి ఈశ్వరాచారి మద్దతు తెలపవలసిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఉన్నది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కూడా బీసీ బిడ్డ. మరి ఆయన కూడా మరి ఇవాళ బీసీలలో ఉన్నటువంటి అందరినీ చూడాలి. ఇవాళ ప్రభుత్వం అని కాదు, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రాణాలు ఎప్పటికైనా దక్కించే బాధ్యత మరి వాళ్ళ మీద ఉంటది. ఇవాళ ప్రభుత్వము వాళ్ళ అధికారాలు దాని మీదనే ఉంటే గత ప్రభుత్వాలను కూడా చూసినారు. మరి వాళ్ళు కూడా ఇవాళ ఎక్కడ పోయారు? ఈ ప్రభుత్వాన్ని కూడా గత 2 సంవత్సరాలు చెప్తున్నాం బీసీలను ఆదుకోవాలి, చేయాలని మేము ఎప్పటికప్పుడే చెప్తున్నాం. అయినా కానీ విస్మరిస్తున్నారు. ఈ రోజు మాత్రం గాంధీ హాస్పిటల్ ఉన్న సాయి ఈశ్వరాచారిని ఖచ్చితంగా ఈ రోజు వచ్చి ప్రభుత్వం కించి వాళ్ళు వచ్చేసి సంధించేసి మరి వారి కుటుంబాలకు అందరికి ధైర్యం చెప్పాల్సిన బీసీలకు కూడా ఇవాళ అందరూ అట్టుడికి పోయారు. వారందరికి ధైర్యం చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈ రోజు కూడా రిజర్వేషన్ లేకపోవడానికి కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎంత నక్కనాటలుగా నడిచి ఎంత మోసం చేశారు కాంగ్రెస్. ఇస్తాం 42% కట్టుబడి ఉన్నామని చెప్పేసి తీరా ఇచ్చే టైంకి వచ్చేటప్పటికి 17% ఇచ్చేసి మనం మూసెత్తకుండా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఒక్క సభలో కూడా బీసీల గురించి మాట్లాడలేదు, ఒక్క సభలో కూడా రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ప్రధానమంత్రిని మేము 2 సంవత్సరాల నుంచి కూడా ప్రధానమంత్రి దగ్గర మీరు వెళ్ళండి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్తే కూడా ఆయన ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆయన ఏదో చేస్తున్న ప్రోగ్రాం కోసం మాత్రం ప్రధానమంత్రిని పిలవడానికి వెళ్ళాడు. కాబట్టి వారి చిత్తశుద్ధి అర్థమవుతుంది. అగ్రకులాలు ఎప్పుడు కూడా మనకు అధికారం రావాలని చూడరు, మనం బానిసలుగానే ఉండాలనుకుంటారు. కాబట్టి మనం బానిసలుగానే బతకాలని చూస్తారు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా జరగాలి. ఇంతకు ముందు రవీన్ అన్నట్టుగా ఇక్కడ రాలేని అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ కూడా గాంధీ భవన్కి రావాలి. రాలేని వాళ్ళు కూడా మీరు ఎక్కడున్నారో అక్కడనే మన సాయి ఈశ్వర
చారి గారికి నిరసనగా ఆయన ఆరోగ్యం కోలుకోవాలని ఆయన చేసే ఈ బలిదాన ప్రయత్నాన్ని నిరసనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరసనలు వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ దిగ్బంధనాలు చేసి నిరసనలు చేసి పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. చరిత్రలో ఈ రోజు నిలిచిపోవాలి. ఇది బీసీలకు చేసిన ద్రోహ దినోత్సవంగా ఈ రోజు చరిత్రకి ఎక్కాలని చెప్పేసి ఈ పత్రికా వేదికగా నేను పిలుపునిస్తున్నాను. అందరూ కూడా గాంధీ భవన్ కి రావాలని, తక్షణమే రావాలని చెప్పి తెలియజేస్తున్నారు. గాంధీ హాస్పిటల్ కి ఆత్మహత్యకు ఈశ్వరాచారి గారి ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఇంకా మొదటికే ఎసరు పెట్టి 17% కూడా మించినందుకు ఆవేదనకు గురై ఇంకెన్ని రోజులు మా బతుకులు ఇట్లా, మేము ఎన్ని రోజులు ఇట్లా బతకాలి, ఈ బానిస బతుకులు మాకెందుకు, కనీసం ఈ నా సంఘటన తర్వాత అందరు కన్ను తెలుస్తారా అని చెప్పి ఆవేదనతో తమ్ముడు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే వైద్యం చూస్తే అరకూర వైద్యం ఉంది, ఏం లేదు, ఒక సెలైన్ తప్ప ఏం ట్రీట్మెంట్ లేదు. కనీసం ప్రభుత్వం నుంచి ఎట్లా జరిగింది అనేది లేదు. కనీసం పేపర్లనైనా ఇంత పెద్ద సంఘటన జరిగితే అసలు ప్రాణాలు, ఈ ప్రాణాలు వీళ్ళ ప్రాణాలు ప్రాణం కాదా, బీసీల ప్రాణాలు కాదా? బీసీలు పేపర్లు చదువుతలేరా, టీవీలు చూస్తలేరా? బీసీలు మనుషులే కాదా? కనీసం ఏ పేపర్లో కూడా ఎక్కడ హెడ్డింగ్లో లేదు, ఏ టీవీలలో లేదు, కనీసం వైద్యం లేదు. ఇక్కడ అపోలో కార్పొరేట్ హాస్పిటల్స్, నిమ్స్ హాస్పిటల్ ఉంది, అపోలో ఏజ్ హాస్పిటల్ ఉంది, ఇమ్మీడియట్ షిఫ్ట్ చేసి ప్రాణం బతికించాలి. కానీ అసలు ఎలాంటి వైద్యం అందించకుండా కనీసం డైనింగ్ డిక్టేషన్ కూడా తీసుకోలేదు. సంబంధించిన అధికారులు కూడా కావాలని కక్షపూరితంగా డైనింగ్ డిక్టేషన్ కూడా తీసుకోకుండా, డీడీ కూడా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు చెప్తున్నారు, సార్ ఇమ్మీడియట్ తీసుకోవాలి వాళ్ళ బాధ్యతని. మరి ఇదేం నిర్లక్ష్యం అర్థమైతే లేదు. బీసీలు ఏం చేస్తారులే, వీళ్ళు ఏం లేదు, చింత చులకన పనికిరాదు. ఖచ్చితంగా ఆయనకి ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం బాధ్యత. తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా స్వచ్ఛందంగా సంఘాలు కూడా అందరూ మీ ఎజెండాలు పక్కన పెట్టి ఒకే ఎజెండా మీద ముందుకు రావాలి. ఈయన ప్రాణాలు కాపాడుకోవాలి, తగిన బుద్ధి చెప్పేటట్లు అందరు కార్యాచరణ ఉండాలని చెప్పి అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ ఏ పార్టీలో ఉన్నారో పార్టీ ఇచ్చిపెట్టుకొని బయటకు వస్తారా, కొట్లాడతారా, గల్లబడతారా తెలియదు. ఇవాళ మాత్రం అందరు సమాజం ఏకమై ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఏ జరిగినా ప్రభుత్వం బాధ్యత. అటువంటి ప్రభుత్వాల వైఖరిని తట్టుకోలేక ఈ దగాకోరు పార్టీలు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని నోటికాడి ముద్దను గుంజుకొని ఈరోజు అన్యాయం చేసినందుకు ఈశ్వరాచార్య అనే ఒక బీసీ బిడ్డ నిన్న సాయంత్రం 5 గంటలకు ఉప్పల్లోని తీన్మార్ మల్లన్న ఆఫీసు ముందల ఇలా పెట్రోల్ పోసుకొని మంటల్లో కాలిపోతూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఇది చాలా ఇవాళ దుఃఖంతో, ఎనలేని బాధతోటి ఇవాళ గాంధీ హాస్పిటల్ దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు ఈశ్వరాచారి చావు బతుకుల మధ్యన ఉన్నాడు. గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు మేము వారిని పరామర్శించడం, అందరం బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఏదో రాజకీయ పార్టీ ఉన్నటువంటి బీసీ నాయకులందరం పరామర్శించడం. ఒక్కటే, నేను చనిపోయినా బాధ లేదు కానీ నా బీసీ జాతికి న్యాయం జరగాలని చెప్పి అంటుంటే మా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి. నిజంగా మేము తట్టుకోలేకపోతున్నాం. మా బీసీ బిడ్డ మా కళ్ళ ముందరనే గిలగిలగిల కొట్టుకుంటుంటే ఇలా ఈ ప్రభుత్వం, అగ్రకులాల ప్రభుత్వం ఓటేసిన పాపానికి వాళ్లకు ఇలా బీసీ బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. ఇంతవరకు నిన్న సాయంత్రం ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు ఏ పార్టీ, ఏ ప్రభుత్వ నాయకుడు ప్రభుత్వం తరపు నుంచి కానీ మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఇవాళ ఎవరు కూడా రాలేదు, ఏ మంత్రి రాలేదు. అదే మంత్రుల పిల్లలకో, ఎంపీ ఎమ్మెల్యేల పిల్లలకో, ఆ పిల్లలకు కాదు వాళ్ళ ఇంట కుక్కకేమన్నా అయినా కూడా కార్పొరేట్ వైద్యం చేయిస్తారు. కానీ మా బీసీ బిడ్డ, ఒక విశ్వబ్రాహ్మణ బిడ్డ, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే శ్రీకాంతాచారి ఒక విశ్వబ్రాహ్మణ బిడ్డ, బీసీ బిడ్డ త్యాగం చేసిందో అట్లా ఇవాళ ఒక బీసీ బిడ్డ ప్రాణాన్ని ఇలా తృణప్రాయంగా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ భగవంతుని ప్రార్థిస్తున్నాం, ఆ బిడ్డను బతికించుకోవాలి. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న, అవకాశం ఉన్నోళ్ళు గాంధీ హాస్పిటల్కి రండి. ఇవాళ ఆ బిడ్డ ప్రాణాలు దక్కాలి, ఆ ప్రాణాలు నిలవాలి. ఎందుకంటే ఈశ్వరాచారికి ఒక పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు, అదేవిధంగా తల్లి ఉన్నది, ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన కుటుంబం ఉంది. ఇవాళ కుటుంబం రోడ్డున పడ్డది. ఒక్కటే ఇవాళ వాళ్ళ రోదనలు చూస్తే మా గుండె పగిలిపోతుంది. ఈ
ఈశ్వరాచారి ఇలా బతకాలని చెప్పి అందరూ ప్రార్థన చేయండి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం వదిలేదు. ఈ పాపం ఊరికేనే పోదు, బీసీల ఉసురు తగులుతుంది మీకు. మిమ్మల్ని ఈ వ్యక్తి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు ఇస్తారు మమ్మల్ని మోసం చేసి దగా చేసిరు కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా శవాల మీద మీరు ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారు. ఎంతమంది మా శవాలు కావాలి మీకు? ఒకవైపు ఈ రోజు నిర్మల్ జిల్లాలో రవీందర్ అనే వ్యక్తి ఇలా బీసీ మహిళకు వస్తే అగ్రకులాల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరిపెట్టుకున్నాడు. అదేవిధంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం వెల్లగూడెంలో ఒక బీసీ బిడ్డ ఇలా యాదగిరి యాదవ్ ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన అనుచరులు కిడ్నాప్ చేసి మూత్రం తాగించారు. అంటే బీసీల మీద దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అదేవిధంగా వినకపోతే సంపుతామని బెదిరిస్తున్నారు. చివరికి మేము కాలిపోయేటట్టు ఇవాళ కుట్రలు చేస్తున్నారు. కాబట్టి బీసీ సమాజం అంతా మేల్కొనాలి. దయచేసి ఇవాళ బీసీలం అంటే 3 కోట్ల మంది ఉన్నాం. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా బీసీలకు మనం ఒంటరిగాలం కాదు. దయచేసి ఈ కుల సంఘాలకు బీసీ సంఘాల విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరి వ్యక్తిగత ఎజెండాలు ఉంటే వారిని పక్కన పెట్టండి. ఫస్ట్ మన బీసీ బిడ్డ ప్రాణాలు రక్షించుకోవాలి. కాబట్టి దయచేసి గాంధీ హాస్పిటల్కి వచ్చి మనం శాంతియుతంగా చట్టబద్ధంగానే ఇవాళ నిరసన తెలుపుదాం. ఆ బీసీ బిడ్డకు మెరుగైనటువంటి కార్పొరేట్ వైద్యం అందించి, ఎందుకంటే అగ్రకులాలు నేను అంటున్నా అగ్రకులాలు ఆదిలాబాద్లో ఏమైనా అటెంప్ట్ చేసుకున్నా లేదా ఎక్కడో పాలమూరులో అటెంప్ట్ చేసుకున్నా హెలికాప్టర్లో తీసుకుపోయి కార్పొరేట్ వైద్యం ఇస్తారు. అదే ఒక బీసీ బిడ్డ ఒక విశ్వబ్రాహ్మణ బిడ్డ తీసుకపోతే గాంధీలేశ్వరు ఇక్కడ దిక్కు దివాన లేదు. కాబట్టి బీసీలు చచ్చిపోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల లోపల బీసీ బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి రావాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాపాడాలి ఈశ్వరాచారి ప్రాణాలను, కాపాడాలి ఈశ్వరాచారి ప్రాణాలను, కాపాడాలి బీసీ బిడ్డల ప్రాణాలను, కాపాడాలి బీసీ బిడ్డల ప్రాణాలను. బీసీలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బీసీలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. దిగిరాని ప్రభుత్వాన్ని, దిగిరాని ప్రభుత్వాన్ని కాపాడాలి బీసీ బిడ్డల ప్రాణాలను, కాపాడాలి బీసీ బిడ్డల ప్రాణాలను. We want justice. We want justice. అందించాలి మెరుగైన వైద్యాన్ని ఈశ్వరాచారికి, మెరుగైన వైద్యాన్ని ఈశ్వరాచారికి, మెరుగైన వైద్యాన్ని ఈశ్వరాచారికి. అంటే బీసీ నినాదాలు ఎత్తుకుని మీరు కూడా మీ యావత్ బీసీ సంఘాలు నాయకులంతా కూడా పోరాడుతున్న పరిస్థితుల్లో ఇట్లాంటి ఒక ఘటన ఏం చెప్తారు దీనికి? ఇది ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి రిజర్వేషన్ ప్రక్రియను సజావుగా చేసి బీసీలకు 42% రిజర్వ్ కల్పించే చర్యలు తీసుకోవాలి. 46 జీవో ద్వారా ఎన్నికలు జరుపు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి, ఆపాలి. లేకపోతే చాలా యువకులు బీసీ యువకులు రాష్ట్ర ప్రజలు చాలా అయోమయం గురవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. మంచి పద్ధతి కానీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాయి. సో ఈశ్వరయ్య ఫ్యామిలీని మీరు వెళ్ళారా, కలిసారా, ఏం చెప్తా ఉన్నారు? కలిసిండ్రు వాళ్ళు. ప్రతిసారి అతను ఇట్లా బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా మోసం జరుగుతుంది, సహించలేక నేను నాకు బాధపడుతున్న మనోవేదన గురయ్యిందని అలా భార్య చెప్పింది, అలా తమ్ముడు చెప్పింది, వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. మనం కనీసం ఇప్పటి వరకు కూడా ఇక్కడ ప్రభుత్వ నాయకులు స్పందించినట్టుగా కనపడట్లేదు కదా. ప్రభుత్వంలో బీసీ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు కదా. అదే నేను అడుగుతున్నా, ఒక మంత్రి గాని ఇంతవరకు ఒక ఎమ్మెల్యే గాని ఒక అధికారి గాని రాలేదు. అదే చిరంజీవి అల్లుడు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అని యాక్సిడెంట్ అయితే రైడింగ్ లా వాడిని సీఎం వస్తుండు, మంత్రి వస్తుండు, చిరంజీవి వచ్చిండు, నాగబాబు వచ్చిండు, పవన్ కళ్యాణ్ వచ్చిండు, ఇట్లా వచ్చినవి పోయినా కూడా చూపించే ఛానల్స్ వాళ్ళు. ఇక్కడ మాత్రం ఇవ్వలేదు. అంటే ఇంత అన్యాయం, ఇది దుర్మార్గ చర్య. ఇది అంటే ఈ ఇన్సిడెంట్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది బీసీ నినాదం అనేది ఇంకా పెరుగుతుంది అనుకోవచ్చా? ఇంకా తారస్థాయికి 100% పెరుగుతుంది. ఏదైనా ఇది స్టార్టింగ్ మాత్రమే, ఆరంభం ఇది. ఇప్పుడు నేను ఒక విజ్ఞప్తి చేసి రాష్ట్ర యువతకు, బీసీ యువకుల ప్రత్యేకించి మీరు 80% లాంటి చర్యలు పాల్పడొద్దు. మనం కొట్లాడదాం, శాంతియుత డెమోక్రాటిక్ సిస్టంలో కొట్లాడదాం, మనం సాధిద్దాం 100%.
అంతేగాని ఇటువంటి చర్యలు ఊడగొట్టదని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేశారు, మళ్ళీ బీసీ నినాదం కోసం ఆత్మ బలిదానం చేసే టైం వచ్చింది అనుకోవచ్చా? మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ చూస్తాం. ఆత్మ బలిదానం వద్దు, చేయదనే కదా అనేది నేను అంటున్నా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం కదా, ఇప్పుడు వస్తాయి కదా ప్రజల గౌరవం ప్రభుత్వ వైఖరి వల్ల ఇవన్నీ వస్తాయి. ఇదంతా ప్రభుత్వ వైఖరి వల్ల వస్తుంది. అంతా దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నాం? రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా 46 జీవో ఎన్నికలు దాన్ని రద్దు చేసి 42 రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నమస్కారం. సో ఇది పరిస్థితి. సో ఖచ్చితంగా 46 జీవో నెంబర్ 46 ని రద్దు చేయాలంటూ కూడా బీసీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇది మరీ ఇంత తారాస్థాయికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ ఉద్యమం కూడా తారాస్థాయికి చేరుకునే పరిస్థితి ఉంటుంది అనేది ఇప్పుడు బీసీ నాయకులందరూ కూడా చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలో చూడొచ్చు, ఒక్కసారి బీసీలందరూ కూడా ఇక్కడ బైఠాయించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒక్కసారిగా ఖచ్చితంగా ఉవ్వెత్తున ఇక్కడ నినాదాలు కూడా వినపడతా ఉన్నాయి, జీవో నెంబర్ 46 ని రద్దు చేయాలని. సో ఒక్కసారి మాట్లాడతారా? చెప్పాలంటే ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఈ సంఘటన పెట్టి మీరేం చెప్పదలుచుకున్నారంటే, బీసీలకి 42% ఇస్తానని ఇప్పుడు 46వ జీవో తీసుకొచ్చి 17% కుదించిన పరిస్థితి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము, విద్య ఉద్యోగ రాజకీయంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చేసి బీసీల ఓట్లతో ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు రేవంత్ రెడ్డి గారు. ఏమైందంటే ఎక్కడ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయకుండా వాళ్ళ పని శుద్ధితో పనిచేయకుండా ఓన్లీ లలిత కళలు ప్రవర్తించి ఓన్లీ ఒక యాక్టింగ్ లాగా చేసి బీసీలతో ముప్పు పొందాలని చూసినారు. కానీ మన ఈశ్వరాచార్య ఏం చేశాడంటే రోజు డైలీ బీసీ ఉద్యోగం వీడియోలు కూడా యూట్యూబ్లో చూస్తుండేవాడంట. అన్ని వార్తలు, మల్లన్న గారి వార్తలు ప్లస్ బీసీలపై వార్తలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్షన్కి వెళ్ళిపోయింది. ఇక 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఎలక్షన్ వెళ్ళిపోయింది. అంతలోనే ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ యాదవ సామాజిక వర్గం చెందిన ఒక సోదరుడు సర్పంచ్ నామినేషన్ వేయకుండా ఉచ్చదాపించారు రెడ్లు. ఇవన్నీ ఒక దారుణ చూస్తూ ఉంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఏమైపోతుంది ఈ తెలంగాణ అని చెప్పి మా సోదరుడు బలిదానం చేసుకుని శ్రీకాంతాచారి మా సోదరుడితో తెలంగాణ సాధ్యమైంది. ఆ రోజు మలదిశ ఉద్యోగంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి. ఇప్పుడు అని కలత చెందిండు మావాడు ఈశ్వరాచారి సోదరుడు ఈశ్వరాచారి కలత చెంది ఇంకా రాదేమో రిజర్వేషన్లు, ఇంకా బీసీలో ఏమైపోతాము, ఇంకా మేము కనుమరుగైపోతాము సమాజంలో ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్య చేయడం జరిగింది. ఇవాళ గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా చేసింది ఏం లేదు. బీసీలకి 33% ఉన్నది 23% కుదించింది. ఇవాళ 23% కూడా 10% పరిమితం చేసింది ఇలా రేవంత్ రెడ్డి సర్కారు. మరి రేవంత్ రెడ్డి సిగ్గు శరము ఉందో లేదో అర్థం కావట్లేదు. సిగ్గు శరము చీము నెత్తిరు ఉంటే ఇచ్చిన మాట తప్పినందుకు వెంటనే రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి సీట్లు దిగిపోవడానికి అర్హత లేదు అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే కనీసం ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడ కూడా స్పందించడం కానీ, కనీసం బీసీ నాయకులు కూడా ఉన్నారు కదా ప్రభుత్వంలో, ఇదే ప్రభుత్వంలో ఇంతమంది నాయకులు బీసీలు ఉన్నారు, బీసీలకి అండగా ఉంటానన్న ప్రభుత్వం, మరి ఈరోజు ఒక బీసీ బిడ్డకి ఇట్లాంటి పరిస్థితి వస్తే ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళకు సామాజిక కోణం కంటే వ్యక్తిగత కోణమే ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీసీ లీడర్లు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనం కావాలి, సమాజంలో అవసరం లేదు. ఇలా ఈ సంఘటన పెద్ద సంఘటన జరిగింది. ఇంతవరకు ప్రభుత్వం తరపున ఇంతవరకు ఒక్కరు రాలేదు, ఒక బీసీ నాయకుడు రాలేదు. పోనీ అది కాకుండా పెద్ద మీడియా, ఇప్పుడు వెబ్ మీడియా, ఇంతవరకు ఒక మీడియా రాలే, ఒక మీడియాలో వేసింది లేదు. ఇలా చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి వాళ్ళ మేనల్లుడు రవిచరణ్ సాయితరణ్ తేజ్ మందు దాగి రైడింగ్ చేసి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడితే ఒకటే టీవీలో చూపిస్తూ ఉంటారు. మరి బీసీ ఉద్యమం కోసం 40% రిజర్వేషన్ అమలు కాలేదని చెప్పేసి అని 42% రిజర్వేషన్ లేకుండా ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళిందని చెప్పేసి అని కలత చెంది బలిదానం చేసుకుంటా ఆత్మహత్య యత్నం చేస్తే ఇంతవరకు వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. అంటే ఏం నడుస్తుంది, ప్రజాస్వామ్యమా, రాచరిక పరిపాలన, ఇది ఏందో అర్థం కావట్లేదు. ఏం చెప్పదలుచుకున్నారన్న ఈ ఇన్సిడెంట్ బట్టి? ఇప్పుడు యావత్ బీసీలందరూ కూడా ఇప్పుడు నినాదాలు చేసేది ఒకటే, జీవో నెంబర్ 46 రద్దు చేయాలనేది మీరు చెప్పేది అదే. సార్ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ఇన్సిడెంట్ బట్టి? ప్రభుత్వానికి కావచ్చు లేదా ప్రజా సంఘాలకు కావచ్చు, చాలా మంది బీసీ సంఘాలు కూడా ఉన్న పరిస్థితి. సో వీళ్ళందరికీ ఏం చెప్పదలుచు? నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు యువత నేను బాగా కలత చెందుతున్నది. ఎందుకంటే ఇంకా ఏమైపోతాయేమో, ఇంకా భావితరాలు ఇంకా ఇబ్బంది పడతాయేమో అని చెప్పి అని యువత కంగారు పడతాను. యువతకు ఒకటే చెప్తా ఉన్నా, ఇలాంటి ప్రయత్నాలు ఇక్కడ చేయకండి, ఇక్కడి నుంచి చేయకండి. మన కొట్లాట తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళ కాంచి రాజ్యాధికారం గుంజుకుందాం. మనందరం రాజ్యాధికారం గుంజుకుందాం. మన ఓట్లు మనం వేసుకుంటే మన రాజ్యాధికారం మనకు వస్తుంది. అట్లా ఎవరిని ఇస్తాం బీసీలలో ఎట్టి పరిస్థితుల్లో మటుకు మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. యువతకు నేను మెసేజ్ ఇస్తా ఉన్నాను. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులు
ఇప్పటికైనా మేల్కొని ఉద్యమంలో చేతులు కలిపి ఉద్యమం చేయాలని చెప్పేసి అని అలా అగ్రకుల అల్పసంఖ్య కులాలని అలా వాటంతో వాళ్ళకి పరిమితం చేసేసి ఈ వాటంతా మనం తీసుకోవాలి, గల్లెపెట్టే మీద అధికారం రావాలి, ఈ రాజ్యం మనకు కావాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏం చెప్పదలుచుకున్నారన్న ఇన్సిడెంట్ బట్టి మీరేం చెప్పదలుచుకున్నారు? బీసీ నా పేరు గజ్జల సత్యరాజ్ గౌడ్. నేను బీసీ సంక్షేమ సంఘం బీసీ జాక్ స్టేట్ కోఆర్డినేటర్ని. నిన్న సాయి ఈశ్వరాచారి చేసినటువంటి ఘటన, ఆయన ఆత్మార్పణ చేసుకోవడానికి పెట్రోల్ పోసుకోవడం అంటే అది చాలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బాధపడతా ఉంది. బీసీ సమాజం మొత్తము ఇట్లా ఆత్మార్పణ చేసుకుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలు, గతంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో ఏదైతే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పేసి అప్పటి ఉద్యమకారులు, విద్యార్థులు, తెలంగాణ వాదులు అందరూ కూడా ఏకతాటి పైన ఉద్యమాలు చేసారు, ఆత్మార్పణలు చేసుకుని 1200 మంది బలిదానాలు అయ్యారు. ఆ రోజు బలిదానాలకు కారణం కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు కూడా 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పెట్టిర్రు, బిల్లు పాస్ చేసిర్రు, కులగణన సర్వే చేసిర్రు. కామారెడ్డి డిక్లరేషన్ల గద్దెనెక్కక ముందు, అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిర్రు. అన్ని మీరే పెట్టిర్రు, మీరే బిల్లులు పాస్ చేసిర్రు, మీరే చేసిర్రు. ఇవాళ కోర్టు పరిధిలో ఉంది వ్యవహారం అని చెప్పేసి అంటారు. అనే ఈ ఇష్యూని ప్రధానంగా అంటే ఈ సంఘటన ఎట్లా చూడాలనుకుంటున్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు దీన్ని బట్టి? ఎందుకంటే ప్రభుత్వ వైఖరి మారట్లేదు, మీరు అడుగుతున్నారు కానీ ప్రభుత్వ వైఖరి ఎక్కడా కూడా స్పందన లేదు. మరి ఈ రోజు ఈ సంఘటన ఎట్లా చూస్తారు? ఈ జరిగిన సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. 42% ఇస్తామని చెప్పి ఆశ చూపించి పనికిరాని జీవోలు ఇచ్చి ప్రజలను ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేలాగా పురుగొల్పింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వమే దీని బాధ్యత వహించి తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. బట్ ఆయన చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. మేమేమంటున్నామంటే 9వ షెడ్యూల్లో తక్షణమే పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి ఒక అఖిలపక్షం సమావేశం తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్ళాలి, ప్రధానమంత్రిని కలిపియాలి. మీకు అవసరపడంగానే ప్రధానమంత్రిని కలిసి వస్తారు. నిన్న మొన్న 9th షెడ్యూల్ గురించి మాత్రం మీరు కలవడానికి మీకు మనసు రాదు. మీరు తక్షణమే దీన్ని 9th షెడ్యూల్లో పెట్టించడానికి ఇప్పుడున్న పార్లమెంట్ లో మీరు ప్రయత్నించండి, లేదంటే మీరు బీసీ ద్రోహులుగా మీరు మిగిలిపోతారని చెప్పి ప్రభుత్వం చెప్తున్నాం. మీరు 42% జీవో సంబంధించి గతంలో కూడా జీవో నెంబర్ 9 అని ఒకటి తీసుకొస్తే అది కోర్టులో పడిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ జీవో నెంబర్ 46 అని వాళ్ళు పెడతా ఉన్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? జీవో నెంబర్ 46 ఏమీ లేదు. అది బీసీలకు 22% రిజర్వేషన్ పంచాయతీల్లో కల్పించడానికి ఉద్దేశించిన జీవో. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మేమేమంటున్నాం, విద్యా ఉద్యోగాలు పంచాయతీల్లో అన్ని రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ కోరుకుంటున్నాం. ఇవాళ ప్రభుత్వం ఆశలు కల్పించేసి దాన్ని ఉత్తుత్తి జీవోలుగా నిరూపిస్తే మరి ప్రజలు ఇట్లాంటి పనులు చేయకుండా ఏం చేస్తారు? సో మేము కోరుతున్నాం ఏంటంటే ఏ ఒక్కరు యువకులు కూడా ఇట్లాంటి ఆత్మహత్య యత్నం చేయొద్దు, పోరాటం ద్వారానే సాధించుకుందాం, ప్రభుత్వాల మెడల్ వంచి మనం కావాల్సిన దాన్ని సాధించుకుందామని తెలియజేస్తాం. వందలాది బలిదానాలు జరిగిన తర్వాత తెలంగాణ ఏర్పడిన పరిస్థితి, ఇప్పుడు ఇవన్నీ చూస్తా ఉంటే మళ్ళీ బీసీలు కూడా ఇదే పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉందా? మేము మొదటి నుంచి చెప్తున్నాం, బలిదానాల గడ్డగా తెలంగాణ మిగిలిపోవద్దు, పోరాటాల గడ్డగా మలుచుదాం, పోరాటం చేసి సాధించుకుందాం తప్ప బలిదానాల ద్వారా కాదు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని యువతకు చెప్తూ ఉన్నాం. మనం ఖచ్చితంగా మన ఓటు మనం బీసీలకే వేసుకుంటే రాష్ట్రాధికారం, రాజ్యాధికారం మనకే వస్తుంది, మనమే ఈ ఇష్యూలు సాధించుకోవచ్చు. అంతే తప్ప ఇట్లాంటి పనులు చేసి మన యొక్క ధీరత్వాన్ని, వీరత్వాన్ని మనం తక్కువగా అంచనా వేయకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా చూసుకుంటే చాలా మందిని బీసీలను ఇబ్బంది పెట్టే పరిస్థితి, మొన్న కూడా ఒక సంఘటన మనం చూసాం. ఇట్లాంటి సంఘటనలు చూస్తూ ఉంటాం అంటే మళ్ళీ బీసీలని అనగదొక్కే ప్రయత్నమే కనపడతా ఉంది ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా. అంటే పార్టీ సింబల్ తో కాదు కదా ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళేది. పార్టీ సింబల్ కానప్పటికి కూడా అగ్రవర్ణ ఆధిపత్య కులాల వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కడ పోతుందో అనే భయంతో బీసీలను బెదిరిస్తున్నారు. మనం చూసినాం అక్కడ నల్గొండ జిల్లాలో ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది. అట్లనే డీసీసీ ప్రెసిడెంట్ కూడా బెదిరిస్తున్నారు. సో ఇప్పుడు ఆధిపత్య కులాల ఆధిపత్యానికి మనం గోరి కట్టకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఉద్భవిస్తూ ఉంటాయి. అందుకే బీసీలందరూ కూడా ఏకమై బీసీలను ఎన్నుకొని వాళ్ళ ఆధిపత్యానికి మనం గండి కొట్టాలి. వాళ్ళను నిజంగా కూడా ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి గోరి కట్టాల్సిన పరిస్థితి. ఈ సంఘటన మీద కనీసం ముఖ్యమంత్రి గానీ లేదా ఇప్పుడున్న కాంగ్రెస్ లో బీసీలు అని చెప్పుకునే చాలా మంది కూడా ఇంకా రియాక్ట్ అవ్వని పరిస్థితి, దీని మీద మాట్లాడింది కూడా ఎక్కడ కనపడట్లేదు. ఇంకా ఇన్సిడెంట్ ఎక్కువ స్ప్రెడ్ కాలేదు, ఇంకా న్యూస్ లో ఇప్పుడిప్పుడే కవరేజ్ అవుతుంది. ఖచ్చితంగా బీసీలు స్పందిస్తారు, అదేం లేదు. ఇప్పుడు గతంలో కంటే బీసీలు
చాలా చైతన్యవంతమై ఉన్నారు. ఈ సంఘటన మీద ఎంత దూరమైనా పోవడానికి బీసీ సింఘాలు రెడీగా ఉన్నారు. కుటుంబాన్ని కలిసిరా ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? కుటుంబాన్ని కలవడం జరిగింది. వాళ్ళ తల్లిని, అదే విధంగా భార్యను, ముగ్గురు పిల్లలని చెప్తున్నారు. చనిపోయిన అతని వ్యక్తికి చాలా పూర్ ఫ్యామిలీ, ఇల్లు కూడా లేదన్నారు. సో మరి అట్లాంటి పూర్ ఫ్యామిలీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉంది. ఏం జరిగినా సరే తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. 42% రిజర్వేషన్ కొరకు కేంద్రంతో పోరాడి 9th షెడ్యూల్లో పెట్టించేలాగా చూడాలి. లోపల సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? బాధాకరంగా ఉంది. ఎందుకంటే అతన్ని కూడా చూడడం జరిగింది. నాకైతే మరి అతను బతికి రావాలని కోరుకుంటున్నాం, కానీ మరి పరిస్థితులు అట్లా కనిపించడం లేదు. చూద్దాం తర్వాత డాక్టర్లు ఏం చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఏదైనా జీవో నెంబర్ 46 మీద బీసీలు అందరూ కూడా కొట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు ఈ సంఘటన నుంచి కూడా చాలా మంది బీసీలు అందరూ కూడా ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో యావత్ బీసీ నాయకులందరూ కూడా ఒక్కసారి మనం ఆ నినాదాలు వింటే, సో బీసీలకి 42% కల్పియాలి, అలాగే జీవో నెంబర్ 46 రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చెప్తున్న పరిస్థితి. ఏదైనా క్రిటికల్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈశ్వరయ్య ఏదైతే ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. బీసీ నాయకులు ఇప్పుడే విశారాధన్ గారు కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ నినాదాలన్నీ కూడా ఖచ్చితంగా అతనికి న్యాయం జరిగే వరకు కూడా ఈ నినాదాలు వినపడుతూనే ఉంటాయంటూ కూడా బీసీలు చెప్తున్న పరిస్థితి.